సుబ్బరామయ్య గడగడా వణుకుతూ నించున్నాడు అరుణ్ ముందు. సార్, మీరు దయ చూపాలి. పిల్లలు గలవాణ్ణి. 2 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి. మగపిల్లాడు చిన్నవాడు. నాకేమైనా అయితే నా కుటుంబం దిక్కులేనిదై వీధిన పడాలి సార్. అతన్ని చూస్తున్న కొద్దీ అరుణ్కి జాలి ఎంతగా కలుగుతుందో చికాకు అంతగా కలుగుతుంది. అతడు చెప్పే మాటలన్నీ నిజమే. నిజంగానే అతనికి జీతం రాకపోతే అతని కుటుంబం వీధిన పాలవుతుంది. కానీ అతడు చేసిన పని, పాపం పూటకి గతి లేని ఆ నిర్భాగ్యుల దగ్గర నుండి రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా చొప్పున కూడబెట్టుకునే ఆ కష్టజీవుల దగ్గర నుండి ఇల్లు కట్టిస్తామని ఆశపెట్టి ఒక్కొక్కరి దగ్గర నుండి 20 రూపాయల చొప్పున వసూలు చేశారు. పాపం ఆ నిర్భాగ్యులు తాము కట్టిన 20 రూపాయలకు బదులుగా మంచి మంచి బంగళాలు వస్తాయని కలలు కంటున్నారు. అందరిలో యాదయ్య మాటలు మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాడు అరుణ్. నేను 50 కట్టినా నాకు పెద్ద బంగ్లా వస్తుంది. నా పైసలు వాపసొద్దు, బంగ్లానే కావాలి. ఆ అమాయకత్వం నుంచి ఇంట్లో ఉండాలనే వాడి ఆశ, ఆ కోరిక తీర్చుకోవటానికి తన కష్టార్జితం 50 రూపాయలు కట్టిన వాడి తపన, ఇవన్నీ తలుచుకున్న కొద్దీ మనసు దహించుకుపోసాగింది అరుణ్కి. అరుణ్ మౌనంగా ఉండటం చూసి మెత్తబడుతున్నాడనుకున్నాడు సుబ్బరామయ్య. సార్ అన్నాడు పిరికిగా. విసుగ్గా చూశాడు అరుణ్. సుబ్బరామయ్య చెయ్యి ముందుకు చాపాడు. చెమటలు పట్టిన ఆ చేతిలో 100 రూపాయల నోట్లు. ఉగ్ర నరసింహమూర్తి అయ్యాడు అరుణ్. అంతకుముందు కలిగిన కొద్దిపాటి జాలి ఎగిరిపోయింది. గెటౌట్! ఎవరనుకుంటున్నావు నన్ను? ఇలాంటి నీచుడివి కనుకనే ఆ దీనుల నోళ్లల్లో దుమ్ము కొట్టడానికి తయారయ్యావు. నువ్వు బేదవాడినంటున్నావు. నీ బేదరికం నుండి తప్పించుకోవటానికి నీకంటే నిరుపేదల నోళ్లు కొట్టడానికి తయారయ్యావు. నీకంటే పైవాడు నీ నోరు కొడతాడు. చిన్న చేపను పెద్ద చేప మింగుతుంది. అంతకంటే పెద్ద చేప ఆ పెద్ద చేపను మింగుతుంది. ఇది సృష్టి న్యాయం. నేను మీ మీద యాక్షన్ తీసుకోక తప్పదు. మీరు వెళ్ళండి. కళ్ళనీళ్లు తిరుగుతుండగా సుబ్బరామయ్య వెళ్ళిపోతుంటే చూడలేకపోయాడు అరుణ్. యానాది గుడిసెల మధ్య ఏదో గోలగా ఉంటే అటు వెళ్ళాడు అరుణ్. ఒక నడివయసు ఆడది రాగాలు తీస్తూ ఏడుస్తుంది. అక్కడ శంకర్ కూడా ఉన్నాడు. శంకర్ చుట్టూ చేరి అందరూ ఏమేమిటో అడుగుతున్నారు. ఏమిటి శంకర్ అన్నాడు అరుణ్. అరుణ్ని చూడగానే శంకర్ గతుక్కుమన్నాడు. కొంచెం తడబడ్డాడు. ఏం లేదు అరుణ్. ఈ తక్కువ జాతి వాళ్లకు విశాల హృదయంతో ఏదైనా సేవ చేయకపోవటం కూడా బుద్ధి తక్కువే అనిపిస్తుంది. వీళ్లలో చాలామందిని చదువుకోమని ప్రోత్సహించాను. కొందరికి ఎంతో కష్టపడి ఉద్యోగాలు ఇప్పించాను. ఆ ఉద్యోగాలలో చేరిన వాళ్ళు కొన్నాళ్లు తమ జీతాల్లోంచి డబ్బు సక్రమంగానే పంపించారు. ఇప్పుడు పంపటం లేదట. ఉత్తరాలు కూడా సమంగా రాయటం లేదట. వీళ్ళంతా నన్ను దుయ్యబడుతున్నారు చికాగ్గా అన్నాడు శంకర్. అక్కడి వాళ్ళు ఊరుకోలేదు. నలుగురు 4 వైపుల నుండి శంకర్ను నిందించడం మొదలుపెట్టారు. వాళ్ళను శాంతపరిచి అసలు విషయం తెలుసుకోవటం అరుణ్కి చాలా కష్టమైంది. వాళ్లలో చాలామందిని శంకర్ ఉద్యోగాలలో వేయించిన మాట నిజమే. వాళ్ళందరూ కొంతకాలం జీతాలు ఇంటికి పంపేవారు. ఇటీవల చాలా రోజులుగా డబ్బు పంపటం లేదు. మనుష్యులు రావటం లేదు. ఎంత అవసరం వచ్చినా ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానమైనా రాయటం లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ ఉద్యోగాలు చేస్తున్నారో శంకర్ని వివరాలు అడిగాడు అరుణ్. శంకర్ తడబడుతూ, వాళ్ళలో చాలామంది నేను పెట్టిన చోట లేరు అరుణ్. ఎటుపోయారో, మరేమైనా కొత్త ఉద్యోగాలు చూచుకున్నారో, ఏమైపోయారో నాకు తెలియదు అని తప్పించుకోవాలని చూశాడు. అరుణ్ శంకర్ని మరే ప్రశ్నలు వెయ్యలేదు. కంగారు పడకండి, మీ పిల్లల విషయం నేను కనుక్కుంటాను అన్నాడు వాళ్లతో. వాళ్లకు అరుణ్ మాటలలో అంతగా నమ్మకం చిక్కలేదు. వాళ్ళను చూస్తున్న కొద్దీ మతిపోతుంది అరుణ్కి. అన్ని విధాల వాళ్లకు అన్యాయమే జరుగుతుంది. ఈ శాసనాలు చట్టాలు అన్నీ కాగితాల మీదే. వాళ్లకు పొలాలు పంచిపెట్టింది ప్రభుత్వం. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్లకు అప్పులిచ్చి ఆ పొలాలు తమ పేరు రాయించుకోసాగారు షావుకార్లు. ఈ అన్యాయాన్ని అరికట్టాలి. పొలాలు మరొకరి పేర మార్పించటానికి వీల్లేదని శాసనం చేశారు. అయితేనేం మళ్ళీ అప్పులు చేయక మానరు. ఆ షావుకార్లు వీళ్ళని కబళించక మానరు. అప్పులు పెట్టి పంట అంతా స్వాధీనం చేసుకునేవారు. అప్పు తీరే వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పొలం తమ ఆధీనంలో ఉంచుకునేవారు మరొకరు. పాపం ఆ కష్టజీవి. నా పొలం గిరిపెట్టిన 2 ఏళ్లలో అప్పు తీరగానే నాదవుతుంది అనుకోవటం కంటే ఏం చేయలేడు. ఇదంతా అన్యాయమని తెలిసినా అరుణ్ చేయగలిగినదేమీ లేకపోతుంది. పొలం రాయించుకోవద్దన్నారు కానీ అప్పు రాబట్టుకోవటం కోసం పంట స్వాధీనం చేసుకోవద్దని అనలేదుగా. పొలాలు గిరి పెట్టడానికి వీల్లేదని అనలేదుగా. ఆర్థికమైన ఈ ఇబ్బందులకు తోడు షావుకార్ల వంచనలకు తోడు ఉద్యోగాల పేరిట తమ సంతానం తమకు దూరం అవటం కొత్తగా వచ్చి పడిన బెడద.
దీనికే మరీ తల్లడిల్లిపోతున్నారు ఆ అమాయక జనం. ఆలోచనల్లో పడిపోయాడు అరుణ్. చక్రవర్తికి పక్షవాతం వచ్చింది. కుడిభాగం అంతా చలనం లేకుండా అయిపోయింది. నోటమాట కూడా పడిపోయింది. యశోద ఆందోళనకు అంతులేదు. ఎవరైనా స్పెషలిస్టుకు చూపిస్తే ప్రయోజనం ఉంటుందేమో అనుకున్నారు. కానీ అందుకు డబ్బు కావాలి. కనీసం 4-5 వేలన్నా కావాలి. అరుణ్ సంపాదన ఎప్పటికప్పుడే ఖర్చయిపోతుంది. యశోద పిచ్చిదానిలో సంయుక్త దగ్గరికి వచ్చి సంయుక్త 2 చేతులు పట్టుకుంది. సంయుక్త, మీ నాన్న మంచాన పడ్డాడే. నా సర్వస్వం ఆయనే. స్పెషలిస్ట్కి చూపించాలంటే అంత డబ్బు లేదు. ఒక 5 వేలుంటే సర్దు మీ నాన్న కోసం. సంయుక్త బేలగా నిస్సహాయంగా చూసింది. అమ్మా, నా దగ్గర అంత డబ్బు లేదు. 200-300 కావాలంటే. సంయుక్త చేతులు విదిలించి కొట్టింది యశోద. చిచ్చి, నువ్వు మనిషివి కావే, రాక్షసివి. కన్న తండ్రి కంటే నీకా డబ్బు ఎక్కువైపోయింది. నీ పాపిష్టి మొహం నాకు చూపించకు. చేదరించుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది యశోద. విషయం విన్న సంయుక్త మామూలుగా ఉండలేకపోయింది. వెంటనే తండ్రిని చూడటానికి బయలుదేరింది. యశోద సంయుక్తని చూడగానే చెయ్యి పట్టి లాగుతూ, చూడవే, చూడు, మీ నాన్న ఏ దశలో ఉన్నాడో కళ్ళారా చూడు అంది. చక్రవర్తి మంచం దగ్గరకు లాక్కుపోయింది. సంయుక్తను చూడగానే చక్రవర్తి ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. కానీ నోరు రాలేదు. దీనంగా కళ్ళతో చూశాడు. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలు ఆ కళ్ళల్లో పలికాయి. తండ్రి కాళ్ళ దగ్గర కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది సంయుక్త. సంయుక్తను కౌగులించుకుని యశోద కూడా బావురుమంది. ఈ దుఃఖపు ఉధృతం తగ్గాక యశోద మళ్ళీ అడిగింది. సంయుక్త, నీ కళ్ళతో చూశావుగా, మీ నాన్న కోసం సాయం చెయ్యవు. అమ్మా, నా దగ్గర ఉంటే నాన్న కోసం ఇయ్యనా? నిజంగా లేదమ్మా, దీనంగా అంది సంయుక్త. యశోద మండిపడిపోయింది. ఎందుకొచ్చావు ఇక్కడికి మరి? మేమంతా ఎంత కుమిలిపోతున్నామో చూసి ఆనందించటానికా? ఆనందించు. మీ నాన్న అలా మంచంలో పడి కళ్ళనీళ్లు కుమ్మరిస్తుంటే బాగా ఆనందించవే. మంచం కోడికి తల కొట్టుకుని ఏడవసాగింది యశోద. దూరంగా తీయబోయిన సంయుక్త చాచి లెంప మీద కొట్టింది. ఏడుస్తున్న తల్లిని చూడలేక మురళి తను కూడా ఏడుస్తూ, అక్క, నాన్నకి బాగు చేయించవా అన్నాడు. మాట్లాడకుండా మురళిని దగ్గరకు తీసుకుంది సంయుక్త. నాన్నకి బాగు చేయిస్తావా అక్క? మళ్ళీ అడిగాడు మురళి. నా దగ్గర డబ్బు లేదు మురళి. పో, నువ్వు నిజంగా చాలా చెడ్డదానివి. సంయుక్త చేతులు తోసి పారేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు మురళి. ఎక్కడెక్కడో తిరిగి అలసటగా వచ్చాడు అరుణ్. ఇంటి పరిస్థితి చూస్తుంటే అతనికి మతిపోతుంది. సంయుక్త, ఇలారా అని పిలిచాడు. తండ్రి మంచం దగ్గర నుండి లేచి అరుణ్తో లోపలి గదిలోకి వచ్చింది సంయుక్త. సంయుక్త, సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల ప్రయత్నించాను. ఎక్కడా అప్పు దొరకలేదు. ఈ సమయంలో నువ్వు ఆదుకోక తప్పదు సంయుక్త. మీ నాన్నగారి కోసం, లేకపోతే నా కోసం కాకపోతే మీ నాన్నగారి కోసం నువ్వు సాయం చెయ్యాలి. ఇలా నిన్ను అడగటం నాకెంత కష్టంగా ఉంటుందో ఊహించు. ఎంత విధిలేని పరిస్థితుల్లో ఇలా అడుగుతున్నానో ఊహించు. లేదనుకో. ఏమిటి అరుణ్, నాన్న కోసం ఏదైనా చేయగలిగే అవకాశమే నాకుంటే నువ్వు అడిగే వరకు ఆగుతానా? నీ కంటికి కూడా నేనంత రాక్షసిలాగా కనిపిస్తున్నానా? ఏడ్చింది సంయుక్త. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు సంయుక్త. డబ్బంతా నీ పేరు మీద ఉంది. నువ్వు వాడుకుంటే అడిగేవాళ్ళెవరు? డబ్బు నా పేరు మీద ఉన్నా అది వాడుకునే అధికారం నాకు లేదు అరుణ్. అదంతా శశిరేఖది. శశిరేఖను అడుగు. శశిరేఖ తలుచుకుంటే నీకెంతైనా ఇయ్యగలదు. మానసికంగా శారీరకంగానూ కూడా విపరీతంగా అలసిపోయి ఉన్నాడు అరుణ్. సంయుక్తతో వాదించే ఓపిక కానీ, సంయుక్త మాటలు అర్థం చేసుకునే ఓపిక కానీ అతనికి లేకపోయింది. సరే వెళ్ళు అన్నాడు విసుగ్గా. ఆ విసుగుదల సంయుక్తను గుండెల్లో పొడిచింది. సంయుక్తకు తండ్రి దగ్గర నుండి కదలాలని లేదు. అక్కడే ఉండి తండ్రికి సేవ చేయాలని ఉంది. కానీ ఇంట్లో అందరూ తనను పురుగును చూసినట్లు చూస్తున్నారు. నోటి మాట లేని తండ్రి దీనమైన చూపులు. అమ్మా, నీకు నా మీద జాలి లేదా అని నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్నాయి. అక్కడ నిలవలేక వచ్చేసింది. ఆ రోజే శశిరేఖను కలుసుకున్నాడు అరుణ్. శశిరేఖ, నాకు నీ వల్ల ఒక సహాయం కావాలి. అడగలేక అడిగాడు. శశిరేఖ పట్టరాని సంతోషంతో, నేను మీకు చేయగలిగిన సాయం ఉందా? అడగండి, ఏదైనా చేస్తాను అంది. నాకు 5,000 రూపాయలు కావాలి. శశిరేఖ ముఖం పాలిపోయింది. నాతో పరిహాసం ఆడుతున్నారా? డబ్బు లేక చదువు మానుకున్న నన్ను మీరు దయతో చదివిస్తున్నారు. మీకు నేను అంత డబ్బు ఇయ్యగలనా? ఐఎమ్ సారీ శశి. మా మావయ్య పరిస్థితి అలా ఉండకపోతే నిన్నెలా అడిగేవాడిని కాను. సంయుక్త దగ్గర డబ్బుంది. నువ్వు అడిగితే ఇస్తుంది. సంయుక్తనా? నేను చేయి చాపి అడగగలనా? నాకు చదువంటే ఎంతో ఇష్టం.
అయినా సంయుక్త ముందు చేయి చాపవలసి వస్తే చదువైనా మానుకున్నాను కానీ ఆవిడని ముష్టెత్తలేదు. నా కన్న తండ్రికి ఏదైనా వచ్చినా నా రక్తం దారపోస్తాను, కానీ ఆవిడ్ని అడగను. అలాంటిది శశి, చూస్తూ చూస్తూ చేతులారా మామయ్యను చంపుకోనా? ప్లీజ్ నా కోసం అడగవా? శశి 2 చేతులు పట్టుకున్నాడు అరుణ్. తన చేతులు పట్టుకున్న అరుణ్ చేతులనే చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది శశిరేఖ. అరుణ్ చటుక్కున శశిరేఖ చేతులు వదిలేసి సరే వెళతాను అని వెళ్ళబోయాడు. వెళ్తున్న అరుణ్కి అడ్డుగా నిలబడింది శశిరేఖ. నేను సంయుక్తని అడుగుతాను. నాకు ఇస్తే మీకు తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషంలో శశిరేఖ చేతులు తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అరుణ్. నేను అంత అదృష్టవంతురాలినా? అమాయకంగా అడిగింది శశిరేఖ. గతుక్కుమన్న అరుణ్ అంతలో నవ్వేసి పిచ్చి శశి అని వెళ్ళిపోయాడు. శశిరేఖ వచ్చి సంయుక్త దగ్గర కూర్చుంది. సంయుక్త గుండెలు దడదడలాడాయి. అరుణ్ శశిరేఖతో మాట్లాడా? శశిరేఖ తను డబ్బు అడుగుతుందా? సంయుక్త, నాకు డబ్బు కావాలి, 5,000. కొంచెం విషం ఇయ్యి తాగుతాను అన్నట్లు అడిగింది శశిరేఖ. ఎందుకు? పుస్తకంలోంచి తలెత్తకుండానే అడిగింది సంయుక్త. మీ నాన్న కోసమే అంది కసిగా. మా నాన్న కోసం నువ్వు బెంగ పెట్టుకోనక్కర్లేదు. నీ సంగతి నువ్వు చూసుకో. శశిరేఖ తెల్లబోయింది సంయుక్త ధోరణికి. ఆ అమ్మాయిలో ఏదో తిక్కరేగింది. మీ నాన్న కోసం నాకేం బెంగలేదు అరుణ్ అడిగాడు. అతని కోసం అడుగుతున్నాను నిన్ను. అరుణ్ కోసం నువ్వెందుకు అడగాలి? ఎందుకా? అరుణ్ కోసం నేనేదైనా చేయగలను కాబట్టి. సంయుక్త తన చేతిలో పుస్తకం మూసేసి శశిరేఖతో సూటిగా అంది. శశిరేఖ, ఈ డబ్బు నీదే, కానీ ఇది ఇష్టం వచ్చినట్లు వాడే స్వాతంత్ర్యం నీకు నాకు కూడా లేదు. ఇవాళ అరుణ్, రేపు మరొకరు నీ డబ్బు చూసి ఇలా అడుగుతూనే ఉంటారు. అందరికీ ఇస్తూనే ఉంటావా? నిర్ఘాంతపోయింది శశిరేఖ. అడ్డమైన వాళ్ళకి నేనెందుకు ఇస్తాను? అరుణ్ కోసం. నీ మనసులో అరుణ్కి ఆ స్థానం ఉంటే వెంటనే అరుణ్ని పెళ్లి చేసుకో. బ్యాంకులో ఉన్న డబ్బంతా నీకు కట్నంగా ఇస్తాను. చచ్చా, అలా షరతు పెట్టనా? నీ ఇష్టం, ఏం చేస్తావో. కట్నంగా తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్లు దాన ధర్మాలు చేయటానికి ఈ డబ్బు ఇయ్యలేను. అవమానం భరించలేకపోయింది శశిరేఖ. చచ్చా, నిన్ను అడగటం నాదే బుద్ధి తక్కువ. వ్రతం చెడ్డ, ఫలితం దక్కదు. విసురుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ మరునాడే శశిరేఖ దగ్గరకొచ్చాడు అరుణ్ ఆశగా. సారీ అరుణ్, సంయుక్త నాకు కూడా ఇయ్యననేసింది చెప్పలేక చెప్పింది శశిరేఖ. అరుణ్ నమ్మలేకపోయాడు. అదేమిటి, ఇయ్యనందా? ఖచ్చితంగా? లేదు, ఇస్తానంది, కానీ ఒక షరతు పెట్టింది. చెప్పు. ఏ షరతైనా పర్వాలేదు. బ్యాంకులో ఉన్న డబ్బంతా నాకు కట్నంగా ఇస్తుందట, మరే రకంగానూ ఇవ్వదట. తెల్లబోయి నిలబడ్డాడు అరుణ్. మరుక్షణంలో అతని ముఖం కఠినంగా మారిపోయింది. ఆ ముఖం చూస్తే శశిరేఖకు భయం వేసింది. అరుణ్, నన్ను అర్థం చేసుకో. ఈ రకంగా నిన్ను బంధించాలని నా ఉద్దేశం కాదు. పోని పెళ్లి చేసుకుని ఆ డబ్బు తీసుకుని నన్ను వదిలేయి. నాకేం బాధ లేదు. నిన్ను తప్ప మరెవరిని ఎలాగూ చేసుకోలేను గనక నాకేం నష్టం లేదు. మాట్లాడుతూ చట్టుకున ఆగిపోయింది శశిరేఖ. తనేం మాట్లాడుతుంది? బేలగా తనను తాను అరుణ్ ముందు ఎలా బయటపడేసుకుంటుంది? చచ్చా. బేలగా బెదురుగా తనను చూసే శశిరేఖను చూసి కదిలిపోయాడు అరుణ్. చేయి చాపి శశిని దగ్గరగా తీసుకున్నాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను శశి. డబ్బు ఒక కారణమే అయినా డబ్బు కోసమే అనుకోకు. వీలైనంత త్వరలో నీ డబ్బు నీకిచ్చేస్తాను. నన్ను నమ్మగలవా? అతని హృదయంలో తలదాచుకుని ఊహ తెలిసిన మొదటిసారిగా నిజమైన సంతృప్తిని అనుభవించింది శశిరేఖ. ఈ లోకంలో నాకున్నదల్లా మీరొక్కరే. మిమ్మల్ని నమ్మక మరెవరిని నమ్ముతాను? నీ డబ్బు నా డబ్బు అనకండి మనసారా అంది శశిరేఖ. శశిరేఖ అరుణ్లకు వైభవంగా పెళ్లి జరిగింది. పీటల మీద రాజయ్య పక్కన కూర్చుని శశిరేఖని అరుణ్కు కన్యాదానం చేసింది సంయుక్త. లోకంలో ఆనందమంతా శశిరేఖ ముఖంలోనే ఉంది. అరుణ్ ముఖం గంభీరంగా ఉంది. ఆ ముఖంలో ఏ భావాలు తెలియటం లేదు. హోమాల పొగకి సంయుక్తకి విపరీతంగా దగ్గొచ్చి అరగంట వరకు గుక్క తిప్పుకోలేకపోయింది. అప్పుడు మాత్రం ఆందోళనగా చూశాడు అరుణ్. ఒక్క క్షణం అతడు పీటల మించి లేచి సంయుక్త దగ్గరికొచ్చేస్తాడా అనిపించింది. కానీ రాజయ్య గాబరా పడుతూ సంయుక్తను లోపలకు పంపించేసి పడుకోమన్నాడు. మళ్ళీ సంయుక్త బయటికి రాలేదు. పెళ్లి కాగానే చక్రవర్తికి వైద్యం చేయించటానికి ప్రయాణమైపోయాడు అరుణ్. అతనితో శశిరేఖ కూడా వెళ్ళిపోయింది. శశికి పెళ్ళైపోయింది. నా బాధ్యత తీరిపోయింది. నేనేమైపోయినా పర్వాలేదు అన్నాడు రాజయ్య విషాదము ఆనందము మేళవించి. నేను అనకండి, మనం అనండి, ఇక మనం ఏమైపోయినా పర్వాలేదు చిరునవ్వుతో అంటున్న సంయుక్త ముఖంలోకి దీర్ఘంగా చూసి నిట్టూర్చాడు రాజయ్య. ఈ పెళ్లి జరగటానికి నువ్వే కారణం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బాధపడుతున్నావా సంయుక్త?
లేదు, లేదు, నిజంగా బాధపడటం లేదు. శశికి పెళ్ళైపోయినందుకు నా బాధ్యత తీరిపోయినందుకు నిశ్చింతగా ఉంది. సంయుక్త ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమే రాజయ్యకి. ఇప్పుడు ఆ విషయం ఎక్కువ ఆలోచించలేదు. చక్రవర్తిని హాస్పిటల్లో చేర్పించి శశిరేఖ అరుణ్లు వచ్చేశారు. అతని దగ్గర యశోద ఉండిపోయింది. మురళి అరుణ్తో వచ్చేశాడు. శశిరేఖ భర్తతో కలిసి తండ్రిని చూడటానికి వచ్చింది. వాళ్లతో మురళి కూడా ఉన్నాడు. మురళి, చిన్నక్క అని శశిరేఖతో కూడా తిరుగుతున్నాడు. మురళిని చూడగానే సంయుక్త ఆప్యాయంగా చేతులు చాపి రా అంది. మురళి ముందు అన్నీ మరిచి రాబోయి అంతలో ఆగిపోయాడు. నువ్వు చెడ్డదానివి, చిన్నక్కే మంచిది అన్నాడు శశిరేఖ కొంగు పట్టుకుని. సంయుక్త కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆలస్యంగా పుట్టిన మురళిని సంయుక్తే పెంచింది. ఇంట్లో తల్లి తండ్రి అనారోగ్యానికి కుమిలిపోతూ సంయుక్తను తిట్టిపోస్తుంటే ఆ మాటలు బాగా మనసులో నాటుకుపోయాయి మురళికి. మురళి మాటలు విని శశిరేఖ నవ్వి మురళిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆ దృశ్యం ఎంత ఆవేదనని కలిగించిందో అంత ఆనందాన్ని కూడా కలిగించింది సంయుక్తకి. వాళ్ళిద్దరూ అలా దగ్గర కావటమే కావలసింది. ఇక ముందు వాడు శశిరేఖ దగ్గర ఉండవలసిన వాడే కదా. సాయంత్రం శశిరేఖ అరుణ్లు సరదాగా సినిమాకు బయలుదేరారు. మురళి కూడా వాళ్లతో వస్తానని పేచీ మొదలుపెట్టాడు. నువ్వు నీ అక్కతో ఉండు అన్నాడు అరుణ్. చిన్నక్కతోనే వస్తాను అన్నాడు మురళి. రానియండి అంటూ మురళిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది శశిరేఖ. ఆ సమయంలోనే సంయుక్తకు విపరీతంగా దగ్గుతెర వచ్చింది. సింక్ దగ్గరకు వచ్చి తల పట్టుకుని విపరీతంగా దగ్గసాగింది. అరుణ్ చటుక్కున ఆగిపోయి వెనక్కి తిరిగాడు. శశిరేఖ ముఖం చిట్లించి టైం అయిపోతుంది రండి అంది. అరుణ్ తల ఉంచుకుని శశిరేఖతో పాటు నడిచాడు. ఇల్లు దాటి రోడ్డు మీదకు వచ్చి టాక్సీలో కూర్చున్నా సినిమా చూస్తున్నా సంయుక్త దగ్గు అరుణ్ని వదిలిపెట్టలేదు. ఎవరూ లేని ఇంట్లో నీరసంగా కూర్చున్న సంయుక్త దగ్గరికి ఎక్కడి నుంచో ఓడిపడ్డాడు శంకర్. సంయుక్త ముఖం చిట్లించింది. అది గమనించాడు శంకర్. కొత్త దంపతులు సినిమాకు వెళ్ళినట్లున్నారే అన్నాడు. అవును, పద మనము వెళ్దాం. నేను రాను. ఈ మధ్య చాలా రోజులుగా నేను ఎక్కడికి రమ్మన్నా ఇదే సమాధానం చెబుతున్నావు. ఇవాళ రాకపోతే ఊరుకోను. ఊరుకోక నువ్వు చేయగలిగేదేమీ లేదు. ఇవాళ రాను, ఇక ముందు కూడా ఎప్పుడూ రాను. అయితే ఇన్నాళ్ళు నువ్వు ఆడింది నాటకం అన్నమాట. ఇప్పటికి అర్థమైందా? ఎప్పుడూ అర్థమైందిలే. ఇందులో తక్కువ వాళ్ళెవరూ లేరు. ఇంతకు శశిరేఖ మనసు విరిచేయాలనుకున్నావు అంతేనా? అవును, అరుణ్కిచ్చి చెయ్యాలనుకున్నావు. అది నేను అనుకున్నది కాదు, శశిరేఖ కోరుకున్నదే. నేను సహాయపడ్డానంతే. రాక్షసి, నువ్వు చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తావు. చూస్తూ ఉండు కసిగా అన్నాడు శంకర్. ఎప్పుడో అనుభవిస్తాననుకోవటం ఎందుకు? ఇప్పుడే అనుభవిస్తున్నానుగా గతుక్కుమన్నాడు శంకర్. నవ్వుతూ చూసింది సంయుక్త. అక్కడుండకుండా కోపంగా వెళ్ళిపోయాడు శంకర్. చక్రవర్తికి పూర్తిగా బాగుపడకపోయినా చాలా వరకు నయమైంది. కొంచెం కుంటూ నడవగలుగుతున్నాడు. చక్రవర్తిని తీసుకుని యశోద వచ్చేసింది. ఆ విషయం తెలిసి తండ్రిని చూడటానికి వెళ్ళింది సంయుక్త. యశోద సంయుక్తను పలకరించకుండా మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది. చక్రవర్తి మాత్రం చిరునవ్వుతో రా అమ్మారా, దేవుని దయవల్ల కాదు మీ అందరి దయవల్ల మళ్ళీ మామూలు మనిషి అయ్యాను అన్నాడు. లేచి తిరుగుతూ మళ్ళీ మాట్లాడుతున్న తండ్రిని చూడగానే పట్టరాని సంతోషం కలిగింది సంయుక్తకి. నిన్ను మళ్ళీ ఇలా చూడగలుగుతానని అనుకోలేదు నాన్న. నీతో మళ్ళీ మాట్లాడించి వినాలని ఉంది. నీకు వైద్యం చేయించలేకపోయానని నా మీద కోపంగా లేదా నాన్న? కోపం దేనికి సంయుక్త? ఒక రకంగా ఇదంతా నువ్వు చేసిందేగా. నీ కూతుర్ని అరుణ్కిచ్చి పెళ్లి చేశావు. అందుకే అరుణ్ నన్ను ఆదుకోగలిగాడు. నువ్వెంత మంచివాడివి నాన్న. తండ్రి చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది సంయుక్త. అరుణ్ తన గదిలోనే ఉన్నాడు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పమ్మా. పాపం మన కుటుంబానికి చాలా సాయం చేశాడు. అరుణ్ ఈ సమయంలో ఇంట్లో ఉన్నాడా? ఆఫీసుకు వెళ్ళలేదు? లేదు, సెలవు పెట్టాడు. తండ్రి తల కింద దిండు సమ్మంగా సర్ది అరుణ్ దగ్గరకు వచ్చింది సంయుక్త. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా? అదొక రకంగా నవ్వుతూ అడిగాడు అరుణ్. నేను అందుకు రాలేదు. నీకు థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం నాకు లేదు. నీ దగ్గర నుండి ఏ సహాయమైనా పొందగలిగే హక్కు నాకుంది. ఇప్పటికీ నీకు ఆ హక్కు ఉందనే అనుకుంటున్నావా? ఎప్పటికీ ఉంటుంది. ఎలా కలిగింది నీకు ఆ భరోసా? ఇవాళ నేను నాన్నను చూడటానికి వస్తానని ఊహించి ఆఫీస్కి కూడా సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయిన నీ మనసు కలిగించింది ఆ భరోసా. అల్లరిగా నవ్వుతూ అంది సంయుక్త. దీర్ఘంగా నిట్టూర్చాడు అరుణ్. అవును, ఇవాళ నీకోసమే సెలవు కూడా పెట్టి ఇంట్లో ఉన్నాను. ఎందుకో తెలుసా? సంయుక్త ఏదో చెప్పబోతుండగానే విపరీతంగా దగ్గొచ్చింది. బాత్రూంలోకి పరుగుపెట్టిన సంయుక్త వెనకాలే వెళ్ళాడు అరుణ్.
దగ్గుతో పాటు రక్తం కూడా పడటం చూసి హడలిపోయాడు. ఇదేమిటి సంయుక్త అన్నాడు ఆందోళనగా. సంయుక్త బాధ నణుచుకుంటూ రక్తం మీద బకెట్లతో నీళ్లు గుమ్మరించింది. ఏం లేదు అరుణ్, క్షయ కాదు, ఇదొక రకం జబ్బు. ఈ విషయం కనుక్కుందామని ఇంట్లో ఉన్నాను. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు దగ్గుతుంటే విన్నాను. ఏం జబ్బు? రక్తం ఎందుకు పడుతుంది? ఈ జబ్బుకి పేరు లేదు, చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాను. అంత కాని పనులు నువ్వేం చేస్తున్నావు సంయుక్త? ఏది మంచో ఏది చెడ్డో ఎవరు చెప్పగలరు అరుణ్? ఒక దృష్టితో చూస్తే మంచిగా తోచేది, మరొక దృష్టితో చూసినప్పుడు చెడ్డగా కనిపిస్తుంది. ఒకరి పట్ల త్యాగమే మరొకరి పట్ల స్వార్థమవుతుంది. ఈ వేదాంతం తర్వాత డాక్టర్కి ఎందుకు చూపించుకోలేదు? ఏం మాట్లాడుతున్నావు అరుణ్? నా రోగానికి వైద్యం చేయించుకోగలిగే స్తోమత నాకుంటే నాన్నని అలా వదిలేస్తానా? నిర్ఘాంతపోయాడు అరుణ్. నీకు నేను వైద్యం చేయిస్తాను అన్నాడు ఆవేశంతో. ఎలా చేయిస్తావు? శశి దగ్గర కట్నంగా తీసుకున్న డబ్బుతో శశికి తెలియకుండా నాకు వైద్యం చేయిస్తావా? అంత నీచానికి దిగజారిపోతావా? లేకపోతే శశితో నాకు వైద్యం చేయిస్తానని చెప్పి డబ్బు అడిగి ఆ అమాయకురాలి మనసు ముక్కలు చేస్తావా? అంత కర్కోటకుడివి కాగలవా? అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు అరుణ్. నవ్వుతూ వెళ్ళిపోయింది సంయుక్త.